నేను ఒకటే చెప్తున్నా, దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా పూర్తి చేస్తాం. రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయా? దాన్ని కూడా ఫాస్ట్ ట్రాక్ లో పెడతాం. మణికొండ గుడివాడ వరకు రహదారిని 4 లేన్ రోడ్డుగా మార్చే బాధ్యత మనం తీసుకుందాం. అవనిగడ్డ కోడూరు రహదారి మరమ్మతులకు 30 కోట్లు ఇస్తానని ఇచ్చాడా? వచ్చిందా? మళ్ళీ అది కూడా మనమే ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో స్టేడియం కోసం 13 కోట్లు ఇచ్చాం. ఇండోర్ స్టేడియంకి 5 కోట్లు ఇచ్చాం. ఇవి కూడా పూర్తిగా నిలిపేసే పని చేశారు. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇక్కడుండే ఎమ్మెల్యే అభివృద్ధి నిల్లు, అవినీతి ఫుల్లు. అవునా కాదా? నోరు తెరిస్తే బూతులు తప్ప అది నోరా లేకపోతే డ్రైనేజో నాకైతే అర్థం కావడంలా. అది నోరు కాదు, మురికి కాలువ. ఎంత పెనాయిలేసి వాష్ చేసినా మురికి కాలువే. ఆవిడైతే మొత్తం జగనన్న బాణం. ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు. మళ్ళీ అంటే నేనేమంటున్నానంటే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. ఇదా మీ విశ్వసనీయత నేను అడుగుతున్నా. ఇంకో మాట చెప్పాడు, మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని చెప్పాడా లేదా? చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 36,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడా లేదా? ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఆయనకు ఉందా అని అడుగుతున్నా. లేదు అంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే హక్కు లేదని. అంటే కథలన్నీ చెప్పి తాగుబోతుల బలహీనత అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ తాగిచ్చాలని 36,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నాకు విశ్వసనీయత ఉందని మాట్లాడే వ్యక్తుల్ని